దేవుని స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా ఈ శ్రేష్టమైన సమయాన్ని, అద్భుతమైన సమయాన్ని, పరిశుద్ధ దినాన్ని దేవాదేవుడు మనం అందరికీ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు నామమున చూస్తున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని మరొకమారు జ్ఞాపకం తెలుస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకున్నాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నారా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితో ఒకడు పొంది మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వమైనది, బహుబలం కలదయుడు. ఏరియా మన వంటి స్వభావంగా మనుషుడే వర్షింపబడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమించను, భూమి తన ప్రవహించను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించుకుని వాక్యాన్ని వెళ్దాం. తండ్రి, నీకుడు దేవా, సమాధానంగా స్తోత్రం 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 తెలుస్తున్నాం తండ్రి. తండ్రి దేవా, గడిచిన కాలంలో ఆయన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మీరు మమ్మల్ని ఇంటిగా ప్రేమించిన ఈ మధ్యాహ్నంలో మనందరినీ కూర్చోగలుగుతారు. మిమ్మల్ని కనపరుచుకుని కీర్తించే భాగ్యాన్ని మీరు అందించారని స్తోత్రాలు తండ్రి. తండ్రి దేవా, నీ అవసరమైన నన్ను ఆయన వాక్య పరిచర్య నిమిత్తం నిలబెడుతున్నందుకు వందనాలు తండ్రి. నా నోటికి బోధగా ఉండి నన్ను నడిపించండి ఆయన. చెప్పబడలేన భాగాల్లోని ప్రతి నాయన విషయాన్ని ఆయన ప్రతి ఒక్కరూ మనసులో గ్రహించుకొని ఆ ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వారారా, గత వారము మనము ప్రార్థన గురించిన కొన్ని విషయాలను మనం తెలుసుకున్నాం. ఈ దినాన్ని కూడా ప్రార్థన విషయాలను కొన్ని నేర్చుకున్నాం. ఏమిటంటే ప్రియమైన వారారా, చదవబడిన లేఖన భాగంలో పలువారు మనకు వినిపించే మాట ప్రార్థన 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 ప్రార్థన. ఈ ప్రార్థన గురించి దేవాది దేవుడు మనకు ఏం చెబుతున్నాడు, ఆ మాటలను మనం ఏం గ్రహించుకొని ఆ ప్రకారం మనం ఎలా జీవించాలని మనం నేర్చుకున్నాం. గత వారం మీకు ఒక ప్రశ్న వేశాను. ఆ ప్రశ్న ఏమిటి? దేవుని స్తోత్రం. అది కాదమ్మా, నేను అడిగిన ప్రశ్న ఏమిటి అంటే ప్రియమైన వారారా, మీరు విజ్ఞాపన చేస్తారా లేదా విజ్ఞాపన చేస్తారా? విజ్ఞాపన అంటే ఏమిటి నీకు చెప్పాను, విన్నపం అంటే ఏమిటో కూడా నీకు తెలియజేశాను. అయితే మీరు ఏది చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారన్నది నా ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చివరిలో చెప్తూ కానీ ఇప్పుడు మొదటిగా మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, మొదటిగా 11వ వచనంలో ఏం చెప్పబడింది అంటే, ప్రియమైన వారారా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. ఇక్కడ ఎవరికైతే శ్రమ కలుగుతుందో, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే వేదనలో ఉంటారో, ఎవరైతే శోకంలో ఉంటారో వారు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలని యాకోబు భక్తుడు చెబుతున్నారు. తన భక్తులలో ప్రార్థన గురించి చాలా విషయాలు ఈ 5వ అధ్యాయం అంతా కూడా చాలా జాగ్రత్తగా వివరించాడు దేవేంద్ర. అయితే మనము ఎంతో శ్రమ పొందుతున్నప్పుడే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ప్రార్థనలో ఎలాంటి ఫలితాన్ని పొందుకుంటున్నామో అన్నది కూడా మనము ఆలోచన చేయకుండా కూడా
ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రార్థన చేసే సమయంలో ఎవరైనా కూడా ప్రార్థన ఎందుకు చేయాలంటే వారికి శ్రమ కలిగినప్పుడే చేయాలి అని ఇక్కడ కనబడుతుంది. అయితే ప్రార్థన అనేది ఎప్పుడైనా ఎల్లవేళలా ఎక్కడైనా మనం చేయొచ్చు అనేది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. అయితే ఇక్కడ శ్రమ ఏమిటి, మనకు శ్రమ ఎందుకు వస్తుంది అన్నది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ముందు ఆ వచనాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రియమైన వారు. అయితే ఇక్కడ శ్రమ కలిగినప్పుడు ఒకరు మాత్రమే ఆయన ప్రార్థన చేయవలన్నది ఈ వాక్యభాగంలో మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఆ రోగి తన గురించి తన ప్రార్థన చేసుకున్నది ఏమై ఉన్నది? అది విజ్ఞాపనమా, విన్నపమా? విన్నపం. దేవుని స్తోత్రం కలుగుతారు, గాయపడుతున్నాం. దేవుని స్తోత్రం కలుగుతారు. అలాగే గమనించినట్లయితే ప్రియమైన వారు, సంతోషం కలిగితే మనం అందరం కూడా చాలా గొప్పగా ప్రార్థన పాడుకుంటాం, కీర్తనలు కూడా పాడుకుంటాం. ఎన్నో సందర్భాల్లో దావీదు మహారాజు ఎంతో సంతోషిస్తూ ఆయన ఎన్నో కీర్తనలు రచించిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మ్యాక్సిమం కీర్తనలన్నీ కూడా ఆయన రచించిన భాగాలుగానే చెప్పబడుతున్నాయి. అందుకే దావీదు కీర్తనలు అని చెప్పడం జరుగుతుంది ప్రియమైన వారు. అయితే మనం కూడా చాలా మందికి సంతోషం కలిగినప్పుడు లేకపోతే ఏదైనా ఒక విషయం మన జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుడు మనం చేసిన మేలును బట్టి మనం ఏం చేస్తాము? కీర్తన పాడతాము. అలాగే సత్తాలు గురించి చూస్తే ప్రియమైన వాళ్ళ, మీరు ఎవరైనా రోగి అయి ఉన్నారా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఇక్కడ ఏ విషయం మన జ్ఞాపకం వస్తుంది? ఒక వ్యక్తి యోగ్య అయి ఉన్నారనంటే సంఘం పెద్దలను పిలిపించాలి కదా, ఆయనకు నూనె రాసి ప్రభువు నామమున అతనికి ప్రార్థన చేయవలను. ఎవరు చేయాలి? సంఘ పెద్దలు పిలిపించిన సంఘ పెద్దలు చేయాలా? పిలిపించిన సంఘ విశ్వాసం చేయాలా? విశ్వాసులైనా సంఘ పెద్దలు చేయకూడదా? అందరూ చేయాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ వారు చేస్తున్న ప్రార్థన విన్నపమా, విజ్ఞాపనం? దేవుని స్తోత్రం కలుగుగాక. అంటే ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏమిటంటే, మన కొరకు మనకు చేసుకునే ప్రార్థన విన్నపము, ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన విజ్ఞాపన. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వారరా, అలాగే మనం చూసినట్లయితే 15వ వచనంలో ప్రియమైన వారరా, విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపమును చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవుని స్తోత్రం కలుగుగాక. మనమందరం కూడా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడుతుందన్న విషయాన్ని ఇక్కడ దేవాదేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అలాగనే చివరి మాట చెప్పబడింది ప్రియమైన వారరా, అతడు పాపమును చేసిన వాడైతే పాప క్షమాపణ నొందుతాడు. మరి పాప క్షమాపణ పొందేవాడిగా ఉంటే పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు. మరి పాపం లేని వాడైతే ఏం పొందుతాడు? స్వస్థత. విశ్వాసమైన ప్రార్థన, విశ్వాసుల యొక్క ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఆ రోగి విశ్వాసంతో ఉన్నవాడైతే లేదా పాపములు చెయ్యని వాడైతే అతనికి ఏం జరుగుతుంది? పాప క్షమాపణ పొందిన వాడైతే, పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు. అయితే పాపం చెయ్యని వాడైతే మానవుడు పొందుతాడా? దేవుని స్తోత్రం కలుగుగాక. ఒక విషయం మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎవరు కూడా పాపం చెయ్యని వాడు లేదు కనుక పాప క్షమాపణ జరిగిందంటే వాడు పవిత్రులుగా మారుతారని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వారు. అలాగే మనం చూసినట్లయితే 16వ వచనము, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వమైనది బహుపరములై ఉండును. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనమందరం కూడా నీతిమంతులమైతే మన ప్రార్థన ఎంతో ఫలము కలిగిందిగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే మన ప్రార్థనలో ఫలితం రాలేదో,
ఫలించిన ఫలితం దొరకలేదో అప్పుడు మనం అందరం కూడా ఏమనుకుంటామంటే ప్రార్థన ఎక్కడ లోపం ఉంది అని అనుకుంటాం. ప్రియమైనవాడ, మొట్టమొదటిగా మనము పరిశీలన చేసుకుని మనం ఆత్మశక్తి గలవారంగా ఉండి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన బహుబలం కలిగినదిగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనవాడ, అలాగే మనం చూసినట్లయితే ఈ విజ్ఞాపన నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహుబలమైనది విడుదల మాటను మనం చూస్తున్నాం. అలాగే 17వ వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ఏలియా మన వంటి స్వభావము కలవాలి. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. మరలా ప్రార్థన చేయగా ఆకాశం గోచరించదు, భూమి ఫలించదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలియా అనే ప్రవక్త భక్తుడు మన వంటి స్వభావము కలవాడే. ఆయన కూడా ఎన్నో రకాలుగా చింతలు పడ్డవాడే, మరణం కోరుకున్న వ్యక్తి. కానీ ఆయన మరణం గురించి ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా, నేను ఇంకా చేసిన సేవ ఇంతవరకు కాదు, ఇప్పుడు నాకు మరణం ఇవ్వని చెప్పి దేవాది దేవుణ్ణి అడిగాడు. ప్రియమైన వాళ్ళ అలాంటి వ్యక్తి కూడా మనం కూడా అలాంటి సమయంలో ఎన్నో శ్రమలు బాధలు కలిగినప్పుడు మనం ఏమనుకుంటాము, ఇంతవరకు చాలుదయ్యా, నన్ను తీసేసుకో, నా శ్రమ ఇంకా చాలు, ఇక నేను భరించలేదు కానీ నన్ను కూడా మనము తీసుకునేటట్టుగా నన్ను ఆజ్ఞానించు అని చెప్పి మనం కూడా విజ్ఞాపన విన్నప్పుడు చేస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ అయితే ఇక్కడ దేవాదేవుడు చెప్తున్నాడు, మానవుల స్వభావం కలిగిన మనం అందరం కూడా ఎలా ప్రార్థించాలి అనే విషయాన్ని మనం ఆసక్తితో ప్రార్థించాలి. ఆసక్తి అనే మాటకు అర్థం మీలో ఎవరైనా చెప్పగలరా? ఇష్టపూర్వకంగా అంటే ఇష్టం లేకుండా మనం ప్రార్థన ఎప్పుడు చెయ్యం. ఆసక్తి అన్నది ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళ ఒక విషయంలో అది ఖచ్చితంగా మనం పొందుకోవాలి అన్నప్పుడు దాన్ని ఎంతో ఆసక్తితో, అంటే ఖచ్చితంగా మనకు అది కావాలని చెప్పి పదే పదే ఆసక్తితో దాన్ని ప్రార్థన చేయడం. ఆసక్తి అన్నది ఒక విషయం మనకు కావాలనుకున్నప్పుడు మనము ఆసక్తిగా ప్రార్థన చేయాలి. ఆసక్తితో కూడుకున్న ప్రార్థన ఏమవుతుంది, 3.5 సంవత్సరం వరకు లేకుండా ఏదో ఒకటి జయించినట్టుగా మనం కూడా రాబోయే సంఘటన ఏమైనా కూడా అరికట్టగల శక్తి దేవాదేవుడు మనకి ఇస్తాడని ఈ వచనం ద్వారా మనకు హెచ్చరిక చేయబడుతుంది. గమనించినట్లయితే భూమి వర్షించాలి అని అంటే ఆయన మళ్ళీ తిరిగి ప్రార్థన చేశాడు. మనలో ప్రార్థన విషయంలో చాలా మందికి ఆసక్తి అనేది ఉండదు. ఎంతైతే ఆసక్తి కలిగి ఉంటామో అంత గొప్ప విజయాలను మనం చూస్తామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా మటుకు మనలో చాలా పదాలకు అర్థాలు తెలియవు. మనవి అంటే అర్థం తెలియదు, వినతి అంటే అర్థం తెలియదు, యాచన అంటే అర్థం తెలియదు, వేడుకలు అంటే అర్థం తెలియదు, రోజాలు అంటే అర్థం తెలియదు, మొడపెట్టుకునుట అనే వాటికి చాలా మందికి మనలో అర్థాలు తెలియదు. ఇవన్నీ నేను చెప్పడానికి ఇష్టపడడం లేదు, కానీ ప్రియమైన వాళ్ళ ఒక్కటి మాత్రం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక విషయాన్ని చూద్దాం. ప్రియమైన వాళ్ళ కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం చదవండి. ప్రియమైన వాళ్ళ మరణము వారికి ఆపత్కాలన నీవు నన్ను కూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించను. దేవుని చదువు, నీవు నన్ను మహిమపరచును. దేవుని స్తోత్రం. ఇక గమనించినట్లయితే ఆపత్కాలన నీవు నన్ను కూర్చి మొరపెట్టుము. ఇక్కడ మొరపెట్ట అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ సహాయము మనకు అందనప్పుడు, ఆపదలు బాధలు శ్రమలు మనకు ఏకంగా అన్నీ మనకు వచ్చినప్పుడు మనం ఎన్నో దిక్కులోని స్థితిలో దేవునికి మన ప్రార్థనలు విన్నవించుకుంటే మొరపెట్టుకుంటా, అది గట్టిగా చెప్పుతా లేదా అంతర్లీనంగా లోపల చెప్పుకుంటా అన్నది కూడా మొరపెట్టుడనే అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందని ఆలోచన చేస్తున్నాను. మీకు ఒక ఆపద వచ్చింది,
శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ బాధలో వేదనలో మీరు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు అలాంటి ఎలాంటి ప్రార్థన ఉంటుందంటే మీరు మొరపెట్టుతున్నారన్నది ఇక్కడ దేవుని వాక్యం చదువుతుంది. అలాగే ఇదే కీర్తనలో 34వ కీర్తన 17వ వచనాన్ని ఒక మాట నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన వాళ్ళ, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, మనము మొరపెట్టుతున్నాము అంటే నీతిమంతులమైన మనము మొరపెట్టుతున్నామంటే దేవుడు ఆ మొరను ఆలకించి అన్ని విషయాల్లో మన శ్రమలన్నింటినీ కూడా ఆయన తొలగించి మనకు నెమ్మదిని దయచేసే దేవుడుగా ఉన్నారన్నది మనము గమనించాలి ప్రియమైన వారు. ఇక్కడ మొరపెట్టాలని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదంటే మనకు మనం చెప్తాను. మొరపెట్టుట అనంటే నీకు ఆపత్కాల సమయంలో ఎన్నో బాధలు నీకు కలుగుతున్నప్పుడు, ఎన్నో వేదనలో మీరు ఉన్నప్పుడు, ఏ దిక్కు తోచని స్థితిలో దేవునికి మొరపెట్టుకునుట, దేవునికి వినతిని విన్నపాలను విన్నవించుకునుట అన్నదాన్ని మొరపెట్టుట అని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు మహారాజు తన కీర్తనలో ఎన్నోసార్లు ఈ మాటను గట్టిగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చాలా కీర్తనలో నేను మొరపెట్టుతున్నానని చెప్పడము జరిగింది ప్రేమైన వారా. అలాగే మనం గమనించినట్లయితే ప్రేమైన వారా, ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేసి ముందుకు సాగు వెళ్తాం. యాచన అనే మాటని మనం చూసినట్లయితే యాచన అనేది మనము యాచకుడు అంటుంటాం కదా. ఎవరైనా అడుగుకునేవాడు వస్తే అతను ఏమంటాము? భిక్షగాడు లేదా యాచకుడు అని అంటుంటాం. కానీ ప్రార్థనలో ఒక గొప్ప శ్రేష్టతని కలిగి ఉన్న మాట ఏమిటి అంటే ఆయనను మనము యాచించడం. యాచించడం అంటే నీకు లేని వస్తువును లేదా నీకు లేని శ్రమను, నీకు లేని బాధను నీలో నుండి తొలగించడమే యాచన అని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఒక సంగతి కావాలి లేదా ఒక విషయము నీవు కోరుకుంటున్నావు, ఆ విషయాన్ని నీవు పొందుకోవాలంటే దేవుని అడగడమే యాచన అన్న అర్థాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూసినట్లయితే ప్రార్థన ఎన్నో రకాలుగా కనపడుతుంది, ఎన్నో మనకు శక్తిని బలాన్ని ఇచ్చే రకంగా కనపడుతుంది ప్రేమైన వాళ్ళ. అయితే ప్రేమైన వాళ్ళ మనం చూసినట్లయితే నీవు ఏ విధమైన ప్రార్థన ద్వారా దేవునికి విన్నపములు లేదా విజ్ఞాపనలు చేసినో వాటన్నిటికీ కూడా ఉండవలసిన లక్షణాలు బట్టి ఉంటాయి. ఏ ప్రార్థన నువ్వు చేస్తున్నా, విజ్ఞాపనైనా కానీ, విన్నపమైనా కానీ, వినతైనా కానీ, మనమైనా కానీ, ఏ ప్రార్థన నువ్వు చేస్తున్నా దానికి కొన్ని లక్షణాలు కలిగి ఉండడము సహజంగా ఉంటుంది. ఎందుకంటే ప్రేమైన వాళ్ళ, మనం ఏ విధమైన ప్రార్థన చేస్తున్నాం, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం, దాని లక్ష్యం ఏమిటన్నది మనము ఈ దినాన జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏమిటంటే ప్రేమైన వాళ్ళ, విశ్వాసం. విశ్వాసం ఇప్పుడు చదువుకున్నారు కదా, విశ్వాసమై సైతమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అంత మాత్రమే కాదు ప్రేమైన వాళ్ళ, నీ విశ్వాసం ద్వారా ఇక్కడ ఉన్న కొండను వెండి సముద్రంలో పడవంటే కూడా అది పడేంత శక్తి కలిగింది ఉంటుందన్నది విశ్వాసం ద్వారా నిరూపించబడింది ప్రేమైన వాళ్ళ. ఈ విధంగా చెప్పబడినట్లయితే విశ్వాసం అనేది చాలా గొప్పగా ప్రార్థనలో మనది కనపడాలి. ఒకసారి చూద్దాం ప్రేమైన వాళ్ళ, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయడం వేటిని అడుగుదురో అది దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందులని వారితో చెప్పారు. ప్రభువు యేసు క్రీస్తు చెప్తున్న మాట ఏమిటంటే ప్రియమైన వారలారా, ఇక్కడ మీరు ఏమైతే ప్రార్థన చేస్తున్నారో, ఏమైతే విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ఫలితం మీరు పొందుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారలారా. అలాగే మనం చూసినట్లయితే మనం భక్తితో ప్రార్థన చేయాలి. అలాగే మనకి ఎన్నో రకాలైన ప్రార్థనల ద్వారా దేవాదేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఇంకొక విషయం ఏమిటంటే ప్రియమైన వారలారా, ఏకాగ్రత కూడా మనకు
కలిగి ఉండాలి. ఏదైనా ఏకాగ్రత కలిగి ఉన్నప్పుడు ఆ విషయం మీద దృష్టి మనం నిలిపినప్పుడు ఆ ఫలితం చాలా త్వరగా వస్తుందన్నారని మనము గమనించుకోవాలి. ప్రియమైన వాళ్ళ అలాగే చూసినట్లయితే మనలో కపటం లేని ప్రార్థన ఉండాలి. కపటం మనము ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రియమైన వాళ్ళ ఎదుటి వారి మీద ద్వేషం ఉన్నప్పుడు లేదా పగ ఉన్నప్పుడు వారు మనం సరైన వారు కాదు అన్నప్పుడు వారు మనకి ఇచ్చులుగా లేనప్పుడు మాత్రము మనం ప్రార్థన కపటమైనదిగా ఉంటుంది. మనము విజ్ఞాపన చేసే ప్రార్థన ఎప్పుడు కూడా కపటమైనదిగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవుస్తుంది. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాడు, ఈ మనుషులు బలపరుచు నన్ను కనపరుచును గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశులను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే మానవం చేసే ప్రార్థన ఊరికే మాటలు పై మాటలుగా ఉండకూడదు అన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, ఫలానా వ్యక్తికి జ్వరం వచ్చింది, లేదా బాధ కలుగుతుంది, ఫలానా ఆర్థిక అవసరం ఉంది, ఆ అవసరాన్ని తీర్చమని చెప్పి పైన మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ లోపల ఏముంటుంది, అవి ఏవి కూడా జరగకూడదని మనము ఆలోచన చేస్తున్నాం. ఇలాంటి కపటమైన ప్రార్థన చేయవద్దు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. చాలా మంది పై మాటలతో చాలా గొప్పగా ప్రార్థన, ఎంత గొప్పగా ఆమె ప్రార్థన చేసింది, ఎంత గొప్పగా ఆయన ప్రార్థన చేశాడని నేను అనుకుంటుంటాం. కానీ ప్రియమైన వలన ఎప్పుడైతే కపటమైన ప్రార్థన ఉంటుందో అది అందరి మనసులను ఆకట్టుకునేదిగా ఉంటుంది. ఫలితం కూడా చాలా త్వరగా వస్తున్నదని మనము గమనించాలి. ప్రియమైన వలన అక్కడే గమనించినట్లయితే ఎప్పుడైతే నువ్వు కపటమైన ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడన్నది నీవు గమనించాలి. ఎప్పుడైనా సరే నువ్వు ప్రార్థిస్తున్నావంటే నీ హృదయం ఆయన ఎదురుగా తేటగా తెచ్చబడి ఉంటుంది, బాగా విప్పబడి ఉంటున్నదని నీవు గమనించాలి. ఎప్పుడు నీవు నిష్కపటంగా ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ఆయన ఆలకించి ఫలితాన్ని త్వరగా ఇస్తాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం గమనించినట్లయితే వినయంతో కూడిన ప్రార్థన మనలో ఉండాలి. ఒకసారి చూద్దాము. మార్కు సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో అయితే దూరంగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులను ధైర్యం చాలక రోము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఇక్కడ వినయం ఎంత గొప్పగా కనబడుతుంది. సుఖరి ప్రార్థన చూడండి. ప్రియమైన వాళ్ళ సుఖరి తన ప్రార్థన చేసే సమయంలో ఆకాశం వైపు కన్నులు ఎదుటం కూడా ఆయన సందేహించాడు. కారణం ఏమిటంటే తన పాపినై ఒప్పుకుంటున్నాడు. ఆ పాపం ద్వారా దేవుడిని చూసే పవిత్రతను నేను చూడలేను అన్న విశ్వాసంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, మనం కూడా ప్రార్థించే సమయంలో చాలా చాలా గొప్ప పదాలను వాడతాం. నేను గొప్పవాడిని, నీతిమంతుని. పక్కనే ఇంకొక వ్యక్తి కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఏలాంటి ప్రార్థన చేశాడు ఆయన? నేను సుందరి కంటే గొప్పవాడిని అని చెప్పి ప్రార్థన చేశాడు. ఈ రెండు ప్రార్థనలో శ్రేష్టమైన ప్రార్థన ఏమిటంటే వినయం కలిగిన ప్రార్థన, సుంకరి ప్రార్థన. ప్రియమైన వాళ్ళరా, ఈ సుంకరి ప్రార్థన ఎంత వినయంతో కలిగి ఉందో మనం గమనించి అలాంటి ప్రార్థన మనం చేయగల వారంగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే ఇదే లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి ఈ దివ్య నాయకుల నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే. దేవుని స్తోత్రం కలుగుగాక.
ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువుని యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థిస్తున్న విధానం ఏమిటంటే, ఏమి జరిగినను నీ చిత్తమే. అయితే మనం కోరికలో ఏదైనా కోరుకుంటాం, ఈ శ్రమ నుండి నన్ను తప్పించు, ఈ బాధ నుండి నన్ను తప్పించు, ఈ వేదన నుండి తప్పించు, ఈ అవసరం నాకు తీర్చు అని చెప్పి ఏమైనా మనం ప్రార్థన చేస్తాము. కానీ అది దేవుని చిత్తానికి లోబడి ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ప్రార్థించే విషయంలో దేవాది దేవుని యొక్క చిత్తాన్ని కూడా మనము గమనించుంటాము. ఆ దేవుని చిత్తం ఏమైతే ఉందో అది నెరవేర్చడానికి మాత్రమే మనం ప్రార్థన చేయాలన్నది కూడా ప్రభువు యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థన. ఆయన చిత్తమే జరుగునుగాక, మన చిత్తము కాదు, దేవుని చిత్తమే జరుగుతుందన్నది మనం ఇక్కడ గమనించాలి ప్రేమిన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన మనము కలిగి ఉండాలి. ఒక్కసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీ విన్నపములు దేవునికి ఇక్కడ మనం గమనించినట్లయితే కృతజ్ఞతాపూర్వకంగా మనము విన్నపములు దేవునికి చేయాలి, విజ్ఞాపనలు మనము దేవునికి చేయాలి. కృతజ్ఞతను మనం ఎప్పుడు కనబరుస్తాం? కృతజ్ఞత ఏ విధంగా మనం కనబరుస్తాం? చూడండి ప్రియమైన వాళ్ళ, మనము 11వ వచనంలో చదువుకున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఏం చదువుకున్నాం? రోగి అయిన వాడు ప్రార్థన చేయాలని తెలుసుకున్నాం. శ్రమ కలిగినప్పుడు మాత్రం ప్రార్థన చేయాలని తెలుసుకున్నాం. తర్వాత సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడాలి. సంతోషం కలిగినప్పుడు మాత్రమే ప్రార్థనలు చేస్తున్నామా, లేక మనం ఏ స్థితిలో ప్రార్థనలు చేస్తున్నాం, కీర్తనలు పాడుతున్నాం అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంటే దేవుడు మన ఎడల ఏదో గొప్ప కార్యాన్ని చేశాడని, లేదా చేయబోతున్నాడన్న మాత్రమే గ్రహింపు చేసుకొని కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేయాలన్నది దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. కృతజ్ఞత అన్నది నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క శక్తిని, బలాన్ని మొత్తాన్ని కూడా నీ కృతజ్ఞత ద్వారా దేవునికి తెలియజేయడమే. కృతజ్ఞత అన్నది ఆయనకు లోబడి ఉండడం అన్నది కూడా తెలియజేయబడుతుంది. ప్రియమైన వారు, అలాగే మనం గమనించినట్లయితే పట్టుదలతో మనము నిరంతరము ప్రార్థించాలని దేవుని వాక్యము సెలవుతుంది. మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఆత్మకుడి ప్రవచించుటకును నిర్లక్ష్యం చేయకుడి. సమస్తమును రచించిన వినయగానం చేయకుడి. ప్రతిలకు దూరంగా ఉండి దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారా, మనమంతా కూడా ఏ విషయమైనా కూడా మనం పొందుకోవాల్సిన ప్రతి ఈవిని దేవునిలో పట్టుదలతో ప్రార్థన చేసి ఆ పట్టుదల ద్వారా ఆ విషయాన్ని మనం పొందుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక మాట చూద్దాం. వారు విశ్వగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెను ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. చూడండి ప్రియమైన వారరా, ఆయన చెప్పిన ఉపమానము న్యాయాధిపతి ఒక వివరాల గురించిన ప్రార్థన చెప్పాడు. ప్రియమైన వారరా, ఇక్కడ పట్టుదల ఎక్కడ కనబడుతుందంటే ఆ వివరాలు ఆ న్యాయాధిపతి దగ్గరికి విలువగా వచ్చింది, నిరంతరం వచ్చింది, పట్టుదలతో వచ్చింది. నిరంతరం ఆయన వచ్చి ఆయన్ను ప్రతిసారి అయ్యా నాకు న్యాయం చేయవని అర్థించడము చేస్తుంది. అలాంటి ప్రార్థన సర్వశక్తుడైన ఆ దేవాదేవునికి, సర్వము నీకు చేయగల శక్తి కలిగిన ఆ దేవాదేవునికి మనము అలాంటి ప్రార్థన పట్టుదలతో చేయాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది.
పట్టుదలతో విసుగుగా మనము ఎలాంటి ప్రార్థన చేయాలి? పట్టుదలతో కూడిన ప్రార్థన చేయాలి. దేవుడు ఆ కార్యం మనకు చేస్తున్నాడు అన్న విశ్వాసంతో కూడా మనం ఇక్కడ ఎడతెగక నిరంతరం ప్రార్థన చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమ వాళ్ళ అలాగే ఇంకొక శ్రేష్టమైన ప్రార్థన అవుతుంటాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. మీకు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్నడలా మీకు ఒకరి మీద విరోధము కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడు ఎల్లరూ వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. దేవుని స్తోత్రం గాక. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనము మన యొక్క విరోధి పాపములను క్షమించినట్లయితే ఆయన మన పాపములను క్షమిస్తాడని ఇక్కడ మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము పరలోక ప్రార్థనలో కూడా చేస్తూ ఉంటాము. మారులను క్షమించినట్లు మనం ఇతరులను మనం క్షమించినట్టు మారులను కూడా మీరు క్షమించమని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాం. దేవుని వల్ల ఇక్కడ ఒక విరోధి నిన్ను ద్వేషించే వారైనను, నీ మీద పగబడిన వారైనను, నిన్ను ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉండను, వారి గురించి కూడా నీవు ప్రార్థన చేయాలి. ఇక్కడ గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళ ఒక విరోధిని మనం ప్రేమగా చూసినట్లయితే ఆ విరోధి నెత్తిన నింపుకి గుమ్మటించినట్లుగా దేవుని వాక్యంలో సెలవుతుంది. చూడండి ఎంత గొప్ప శ్రేష్టమైన మాటలను మన విరోధి యొక్క దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అయినను కూడా అటువంటి స్థితిని కూడా మనకు వెంకేయాలి. ఆ వ్యక్తి గురించిన ప్రార్థన మనము చేయాలన్నది దేవుని వాక్యము సెలవుతుంది. విరోధి అయిన వాడు మనం ఆయనను ఎంతగా ప్రేమిస్తామో ఆ ప్రేమలో అతను కురిగి ఇంకాను బాధపడి తిరిగి మన ఎడల ప్రేమ కనబర్చేవాడుగా ఉండాలనే ప్రార్థన మనము చేయాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మనకు ఇక్కడ ఉన్న మనుషులైన మనందరికీ కూడా ఎవరితో ఒకరితో విరోధము భావము ఉండనే ఉంటుంది, కోపము ఉండనే ఉంటుంది, వారి మీద ద్వేషము ఉండనే ఉంటుంది. ఆ ద్వేష కారణం ఏమిటి అన్నది మనమని పరిశీలన చేసుకొని ఆ విషయంలో ఆ ద్వేషం కలగడానికి కానీ, ఆ పగ కలగడానికి కానీ, విరోధం కలగడానికి మన పాత్ర ఎంత ఉందని ఎన్నడైనా మనము ఆలోచన చేసామా? ఆలోచన చేయండి. ఒక వ్యక్తి నేను గొడవపడుతున్నాము లేదా మన ఇద్దరు గొడవపడుతున్నాము అంటే అందులో నా తప్పు ఎంత ఉందో నేను పరిశీలన చేసుకోవాలి, నీ తప్పు ఎంత ఉందో నీవు కూడా పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రియమైన వారు, కారణం ఏమిటంటే ఎప్పుడైతే మనం పరిశీలన చేసుకుంటామో ఆ ద్వేషాన్ని, ఆ విరోధాన్ని మనము త్యజించే వారుగా ఉండగలము. ఆ విరోధం వరకు మనం ప్రార్థన చేయగల వారుగా ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, అలాగే మనము గమనించినట్లయితే పవిత్రతో కలిగిన ప్రార్థన చాలా శ్రేష్టమైనదిగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇవన్నీ కూడా ప్రార్థనలో ఉన్న లక్షణాల్లో చివరిది శ్రేష్టమైనది ఏమిటంటే ప్రియమైన వాళ్ళ ఇదే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. ప్రియమైన వాళ్ళ నీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడు. నీతి మంత్రి విజ్ఞాపన మనకు సంవత్సరం అనేది ఇక్కడ దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రేమ ద్వారా ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. నీవు నీ గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రేమైన వారా కొంతవరకు ఫలితం పొందుతావు ఏమో, కానీ పూర్తి ఫలితం నీవు పొందాలంటే ఇతరుల గురించి ప్రార్థన చేయాలని ఈ వచనం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అయితే మనము మన గురించే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక ప్రశ్న కూడా మిమ్మల్ని అడిగారు, మీ కుమారుడి గురించో కుమార్తె గురించి మీరు ప్రార్థన చేస్తున్నారంటే అది విజ్ఞాపన లేకపోతే విన్నపమా? విజ్ఞాపనేనా? ఖచ్చితంగా. దేవుని స్తోత్రం కలుగుగా. కొన్ని కార్యాలు పడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. మన గురించి మనం ప్రార్థన చేసుకున్నామని అంటే మన రోగం గురించో
లేదా మనకు ఏదైనా అవసరం ఉందో, లేదా మన బుద్ధిపూర్వకంగా మనం ఏదైనా కావాలని కోరుకుంటున్నాము అన్నప్పుడు అది విన్నపము అయి ఉన్నది. మన కుమారుల గురించి కానీ, మన కుమార్తె గురించి కానీ, లేదా మన భర్త గురించి కానీ, మన భార్య గురించి కానీ ప్రార్థన చేస్తున్న వారైతే అది విన్నపము, విజ్ఞాపన అవుతుంది. ప్రియమైన వారు చూడండి, విజ్ఞాపనం అనేది ఎంతో శ్రేష్టతను కలిగి ఉంటుంది. నీవు నీ కొరకు కాకుండా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలని ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది. ప్రియమైన వారు చూడండి, ఒక భక్తుడు కొంతమంది పిల్లలను ప్రియమైన వాళ్ళ వారిని అడుగుతున్నాడు, ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ పిల్లల్ని ఆయన ప్రశ్నించాడు, మీరు దేని కొరకు ప్రార్థన చేశారు? ఒక బిడ్డ చెప్తున్నాడు, మా అమ్మ నన్ను ప్రేమగా చూడాలని ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. ఒక బిడ్డ ప్రార్థన ఏం చేశాడు, మా నాయన తాగుబోతు, ఆ తాగుబోతుతనాన్ని మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక బిడ్డ ప్రార్థన చేశాడు, మా తల్లిదండ్రులు ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు, వారిద్దరినీ కూడా మార్చి ప్రేమతో ఒకరితో ఒకరు ప్రేమతో ఉండలాగా జీవించండి అని చెప్పి ఒక బిడ్డ ప్రార్థన చేశాడట. ఈ విజ్ఞాపనలన్నీ కూడా దేవుడు విని ప్రియమైన వాళ్ళ చాలా గొప్పగా ఫలితాన్ని మన జీవితాల్లో ఇస్తాడు. ప్రియమైన వాళ్ళ చూడండి, చిన్న బిడ్డల విషయంలో మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. చాలా విషయాలను వాళ్ళకు తెలియవులే అని అనుకుంటూ ఉంటాము, కానీ వారు ప్రతి విషయము మనలో అన్నిటినీ అబ్జర్వ్ చేస్తుంటారు, మరి అన్నిటినీ కూడా పరిశీలన చేస్తుంటారు. అందుకే మన అలవాట్లు కూడా, మన బుద్ధులు కూడా, మనం ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా వారికి వస్తాయి. ప్రియమైన వారు, నీవు ప్రార్థన చేసేదానివైతే, ప్రార్థన చేసేవాడివైతే ఆ బిడ్డ కూడా ప్రార్థన చేస్తారు. అలాగే నీవు వాక్యం చదివేదానివైతే ఆ బిడ్డ కూడా వాక్యము చదివేదానిగా మారుతారు. అలాగే నీ ప్రవర్తన ఎలా ఉందో అది బిడ్డను అబ్జర్వ్ చేసి ఆ ప్రకారం వారు కూడా ప్రార్థన చేసి ఫలితాలను పొందుకోవాలని ఆశ పడతారు. ప్రియమైన వారు, ఇక్కడ గమనించండి, విజ్ఞాపన కూడా చాలా గొప్పదిగా ఉంటుంది. విన్నపం కంటే కూడా విజ్ఞాపనే గొప్పదన్నది మనము గమనించాలి. ప్రియమైన వారు, ఇలా మనము గమనించినట్లయితే ఈ ప్రార్థనలన్నీ కూడా దేవునికి ఇష్టమైన ప్రార్థనలే. ఈ రకమైన లక్షణాలు కలిగిన ప్రార్థనలన్నీ కూడా దేవునికి ఇష్టమైన ప్రార్థనలే ఉన్నాయి. ప్రియమైన వారు, అందరినీ ప్రేమించే గుణం మనకు అలవడుతుంది. ఈ లక్షణాలు కలిగిన ప్రార్థన చేయడం ద్వారా మనకి ఏం కలుగుతుంది? మనం అందరినీ కూడా సమంగా ప్రేమించే గుణాన్ని మనం పొందుకుంటామని దేవుని వాక్యము చెప్తుంది. ప్రియమైన వారు, అయితే ఈ లక్షణాలున్న ప్రార్థనకు దేవుడు కొన్ని ఆజ్ఞలను కూడా మనకు ఇచ్చాడు. ప్రియమైన వారు, ఈ లక్షణాలు, ఈ 8 లక్షణాలు కలిగిన ప్రార్థన చేస్తున్న మనకు 5 ఆజ్ఞలను ఆయన ప్రార్థన ద్వారా నీకు చెప్పాడు. ప్రియమైన వారు, అది ఏమిటంటే ఒకసారి చూద్దాం. ప్రియమైన వారు, మనము ఎప్పుడు కూడా నెలలోగా ఉండి ప్రార్థన చేయాలంట. మార్కు సువార్త 13వ అధ్యాయము 35-37 వచనాలను చూడండి. ప్రియమైన వారు, అలాగే లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం కూడా చూసినట్లయితే మనం ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేసే సమయంలో వాళ్ళు ఏమో ఆలోచన చేస్తారంటే, ఖాళీ పిల్లలు మోగిందా, ఎవరో మా కోసం వచ్చారని చెప్పి ప్రార్థన మధ్యలోనే ఆపి వెళ్ళిపోతారు. అయితే మనము ఎక్కువగా ప్రార్థనలో ఉన్నామనంటే ప్రియమైన వాళ్ళ దేవునితో సాన్నిధ్యాన్ని ఎక్కువగా పొందుకుంటున్నామని మనం గమనించాలి. ఒక భక్తుడు చెప్తున్నాడు కదా, నేను ప్రార్థన చేసే సమయంలో ఎవరు కూడా నన్ను అభ్యంతరం పెట్టవద్దు, లేదా నన్ను పిలిచి ఏ సంగతులు నాకు చెప్పవద్దు అంటాడు. అదే బైబిల్ చదువుకునే సమయంలో నన్ను ఏ విధమైన మీరు అడ్డంకులు ఏర్పరిచినా నాకు ఇబ్బంది లేదు అన్నాడు. ప్రియమైన వారు, ఇక్కడ గమనించండి, ప్రార్థనకు ఎందుకు ఆయన అంత శ్రేష్టతని ఇచ్చాడు, వాక్యం చదువులో ఎందుకు అంత ఆయన భావాన్ని కనబడుతున్నాడు, ఆ భావాన్ని కనబడుతున్నాడు. ప్రార్థనలో ఆయన ఏదైతే విన్నపం చేస్తున్నాడో తన ఏకాగ్రతను కోరుకోకుండా, అలాగే ఏదైతే దేవుని విన్నపిస్తున్నాడో మధ్యలో ఏ అవాంతరాలు లేకుండా ఉండాలని ఆయన
ఆలోచన చేస్తూ ఆ విధంగా చెప్పాడు. ప్రేమైన వాళ్ళ మనం కూడా ప్రార్థించే సమయంలో ఏమై ఉంటామనంటే ఎన్నెన్నో మనసులో ఆలోచన ఉంటుంది. ఏ చిన్న శబ్దం వచ్చినా కూడా మన ఏకాగ్రతను కోల్పోయి దేవుడికి విన్నవించాల్సిన విషయాన్ని కూడా మనం మర్చిపోవడం జరుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ అలాగే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో చూసినట్లయితే మనము శోధనలో పడిపోకుండా ఉండాలని దేవుని ఆజ్ఞ ఇస్తున్నాడు. శోధనలో మనం ఎప్పుడు పడిపోతామంటే ప్రియమైన వాళ్ళ మన మనసు దుమనస్సుగా కలిగినప్పుడు, 2 రకాలైన ఆలోచనలు మనకు కలిగినప్పుడు సాధారణలు మనం ఏం చేస్తారు అంటే నిన్ను అటువైపు రావడానికి ప్రయత్నము చేస్తాడు. నీవు ప్రార్థన చేస్తే దేవుడిని ఈ ఫలితాన్ని ఎప్పుడు ఇస్తారో ఏమో తెలియదు, కానీ ఆ ప్రార్థనలు నీ వదిలివచ్చి ఇటువైపుగా నీ చాలా మేలు చెబుతాయని చెప్పి నేను మధ్య పెట్టడానికి, శోధనలో పడిపోవడానికి సాధారణ ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటాడు. ప్రేమ వల్ల అయితే మనం అలాంటి శోధనలో పడకూడదని దేవుని వాక్యము ఆజ్ఞ ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే మనం గమనించినట్లయితే పరివారం వరకు కూడా మనం విజ్ఞాపన చేయాలి, విన్నపము చేయాలని దేవుని వాక్యము చదివిస్తుంది. పరివారం ఎవరు అంటే ప్రేమైన వాళ్ళ ఆత్మల సేకరణ వరకు ఉండేవారు. పంట చాలా ఎక్కువగా పండింది కోట పరివారం కావాలని మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యము చదివిస్తుంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట చాలా స్పష్టంగా దేవుడు మనకు తెలియజేశాడు. ప్రేమైన వాళ్ళ అలాగనే చూసినట్లయితే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలను చూద్దాం. ప్రేమైన వాళ్ళ మనం సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరిస్తున్నాను. చూడండి ప్రియమైన వారా, మనం నేర్చుకున్న ప్రతి పదము ఇక్కడ కనబడుతుంది. యాచన కనబడుతుంది, విజ్ఞాపన కనబడుతుంది, కృతజ్ఞతాస్తుతులు చేయాలని ఇక్కడ కనబడుతుంది. ఎవరి వరకు మనం ఎన్ని చేయాలంటే ప్రియమైన వాళ్ళ మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపన మనము చేయాలి, విన్నపములు చేయాలన్నది దేవుడి వాక్యము సెలవిస్తుంది. మనము ఏదైనా ఒక అవసరత కలిగి ఒక అధికారి దగ్గరికి వెళ్ళే ముందుగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా నీకు అన్ని కార్యాలు చేయగల వ్యక్తి దేవుడే అన్న విశ్వాసము నీకు కలిగి ఉండాలన్నది దేవుడి వాక్యము సెలవిస్తుంది. వారు కూడా యోగక్షేమాలతో ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. వారి యోగక్షేమాల కోసం మనం ప్రార్థన కూడా చేయాలన్నది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక విషయమై ఒక వ్యక్తి ఒక ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ ఆయన 2 రోజులు ఆగిరయ్యా, నేను ఆ పని చేసి పెట్టానని చెప్పి ఆ అధికారి చెప్పాడు. ఆ అధికారి గురించి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన వారు విజ్ఞాపనం చేస్తూనే ఉన్నాడు. ఆ 2 రోజుల తర్వాత వెళ్తే ఆ వ్యక్తి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. తర్వాత అదే విషయాన్ని ఆ వచ్చిన అధికారి కూడా మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి, విన్నపము చేయాలి. అయితే పాత వ్యక్తికి చెప్పినట్టు మళ్ళీ మొదటి నుంచి మనము చెప్పుకుంటూ వెళ్ళాలి. అయితే మనము దేవాదేవునికి ముందుగా చెప్పుకుంటున్నాం కదా, ఆ విషయాన్ని అతని హృదయాన్ని గోచరం చేసి మన పని తొందరగా జరుగులాగా దేవుడు అతనికి ఆజ్ఞ ఇస్తారని మనము విశ్వసించాలి. ఇక్కడ గమనించినట్లయితే ఆ అధికారి మనస్ఫూర్తిగా మనం ఆ పని చేసి పెట్టాలని మనం ప్రార్థన చేయాలనేది దేవుడి వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే ఈ శ్రేష్టమైనది 5వది ఏమిటంటే ప్రియమైన వాళ్ళ మన శత్రువుల గురించి, మన విరోధుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలని దేవుని ఆజ్ఞగా ఉంది. 6వ అధ్యాయం లూకాసు వార్త 6వ అధ్యాయము 28వ వచనం చూడండి. ప్రియమైన మిమ్మల్ని శోధించు వారిని దీవించుడి, శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని పాలించు వారి కొరకు ప్రార్థన చేయుడు. దేవుని ప్రియమైన వారా, ఈ ఆజ్ఞ మనకు ఎంతో శ్రేష్టమైనది.
మన జీవితాల్లో మనం గొప్ప గొప్ప విజయాలను చూడాలన్నా, గొప్ప గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో మనం పొందుకోవాలన్నా, మనము మన విరోధుల గురించి, శత్రువుల గురించి, మనల్ని బాధించే వారి గురించి మనం ప్రార్థన చేయాలని దేవుని ఆజ్ఞగా ఉంది. ఈ 5 ఆజ్ఞలను కూడా మనం ప్రార్థనలో ఎక్కువగా మనము ఆలోచన చేస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ, మన విజ్ఞాపనలో విన్నపనలను చేస్తూ ప్రార్థన చేయాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ అయితే ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం పాటించేవారు, ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నవారు అయితే మనము ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలన్నది మనం ఎవరైనా ఎక్కడైనా ఆలోచన చేసి ఉన్నామా? ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి చెప్పండి. సమయమైన అసమయమైన కూడా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ చేయాలి? ఎక్కడైనా చేయొచ్చు. కానీ దేవుడు మరొక మాటలు మనం చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే నీవు 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 అనే మాటలు అక్కడ చూస్తున్నాడు. చూడండి 6వ అధ్యాయం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూస్తూ నీ తండ్రి నీకు ప్రతిఫలం. ఇక్కడ నీవు మాత్రమే అన్నది మనం ఇక్కడ గమనించాలి. ప్రియమైన వాళ్ళ విన్నపము గురించిన ప్రార్థన నీవు ఎక్కడికి వెళ్తున్నావు? గదిలోకి వెళ్తున్నావు. నీకు విన్నపము చేస్తూ విజ్ఞాపనము కూడా ఇక్కడ చేయాలనేది దేవుడు నీకు విన్నవిస్తున్నమాట, చెబుతున్నమాట. ప్రియమైన వాళ్ళ నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దేవునితో ప్రార్థన చేయాలి. చాలా మందికి క్రైస్తవులకు ఏమిటంటే ఒంటరిగా ప్రార్థన చేయడము చాలా తక్కువ ఉంటుంది. ఒంటరిగా చాలా మంది ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. కారణం ఏమిటంటే వాళ్ళు శోధనలో పడిపోవడానికి ఆస్కారం ఉందని వారికి భయం. అయితే వీటన్నిటినీ జయించాలంటే కూడా మన ప్రార్థనలో ఎంతో బలంగా ఉండాలని. ఎప్పుడైతే ప్రార్థన నువ్వు చేస్తున్నావో నీ దరిదాపులో కూడా సాతానుడు రాడు 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 నీకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటాడు. ప్రియమైన వాడ ఎంతగా నీ విశ్వాసమైన ప్రార్థన నేనెంత గొప్పగా భగవంతుడు చేస్తుంది అని అంటే సాతాను శోధన కానీ ఎటువంటి నీకు శ్రమ కానీ రాకుండా దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటి ప్రార్థన నీ గదిలో నీకు చేయించుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. చివరి నామము ప్రేమైన వాళ్ళ 18వ అధ్యాయం 8-19 వచనాలు చూద్దాం. ప్రేమైన వాళ్ళ భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు వేటిని నెప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకులని మీతో చెప్తున్నాను. చూడండి ప్రియమైన వాళ్ళగా ప్రార్థనలో ఎంతో శ్రేష్టమైన మాటలను దేవాదేవుడు చెప్తున్నాడు. ఎలాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు దేవుడిచ్చే ఆ ఫలితాలను ఇక్కడ దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. భూమి మీద నీవు వేటినైతే బంధించువో, భూమి మీద మనకు వేటిని బంధిస్తాం అమ్మా? బంధించగలిగింది ఏమిటి? నీవు సాధారణ బంధించగలవా? ప్రార్థన మాత్రమే చేయగలవు. మరి బంధించగలిగినవి ఏమిటి? నీ కోరికలు నీవు బంధించగలవు, నీ ఆశలను నీవు బంధించగలవు, నీ అవసరాలను నీవు బంధించగలవు. ఎప్పుడైతే నీ అవసరాలను, నీ ఆశలను, నీ కోరికలను బంధిస్తావో దేవుడు పరలోకంలో కూడా వాటిని బంధిస్తాడు. ఇక్కడ చాలా రకాలైన కోరికలు మనకు ఉన్నాయి, ఎన్నో ఆశలు మనకు కలిగి ఉన్నాం. వాటిని కూడా ఇక్కడ మనం బంధించినట్లయితే పరలోకంలో వాటిని బంధించబడతాయి. ఇంకొక మాట ఏమిటంటే ప్రేమైన వాళ్ళ ఈ లోకంలో మీరు ఏది విప్పుతారో
మీరు ఏమి విప్పుతారో, ఏమి విప్పుతారమ్మా? ఏమి విప్పరు. మీ హృదయాలను విప్పరు, మీకున్న భక్తిని విప్పరు, మీ యొక్క శక్తి సామర్థ్యాలను దేవుడికి విన్నవించుకోరు. అవునా కాదా? ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ మనసును విప్పార చెయ్యి, విశదీకరించు, నాకు అన్ని విషయాల్లో విన్నపము చెయ్యి, విజ్ఞాపన చెయ్యి, వాటిని నేను నెరవేరుస్తున్నాను. ఇక్కడ ఈ లోకంలో మీరు ఏమైతే విప్పుతారో వాటిని పరలోకంలో ఆయన విప్పుతారు. అంటే ఇక్కడ ఒక చిన్న మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరణం చెందిన తర్వాత మనము పరలోకం వెళ్ళి అక్కడ తీర్పు కొరకు నిలిచి ఉన్నప్పుడు మన పాపాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, ప్రియమైన వాళ్ళ 70 సినిమా లాగా అన్ని మన కళ్ళ ముందర కనపడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఆయన నీ హృదయాన్ని అక్కడ నీకు విప్పుతున్నాడు, చూపిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ అందువల్లే మనం జాగ్రత్తగా ఉండి ఈ లోకంలో మనం పాపము చేయకుండా మనము మన మనసును కట్టడి చేసుకోవాలి, బంధించే వాటిని బంధించాలి, దేవుడికి విశదీకరించి ఇదే విషయాలు మనము విప్పి చూపించగలగాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే ఇంకా శ్రేష్టమైన మాట అంటే, ఇద్దరు ఇక్కడ ఏకీభవించినట్లయితే దాన్ని త్వరగా నేను ఫలితాన్ని ఇస్తానని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఎవరైనాను ఒక విషయంలో ఇద్దరు ఏకీభవిస్తారా? ఏ విషయమైనా సరే ప్రార్థించే సమయంలో ఏకీభవిస్తారా? దేవుని స్తోత్రం కలిగినగా చాలా మంది తలెత్తుతున్నారు. నేనైతే నమ్మను. ఎందుకంటే ప్రేమైన వాళ్ళగా ఆయన చేసే ప్రార్థన గొప్పగా ఉందా, నేను చేసే దాన్ని కాదా అని అక్కడ కూడా మన మనసులు ఏమవుతాయంటే దేవునికి విరోధంగా ఇద్దరు ఏకీభవించారు. ఇంకో ప్రశ్న వేస్తారు. చాలా మంది తల్లులు ఉన్నారు, భర్త కలిగిన వారు అంటా ఉన్నారు. మీరు మీ భర్త మాటలతో ఏకీభవిస్తున్నారా? భర్తలైన వారికి కూడా ప్రశ్న, మీరు మీ భార్యలతో ఏ విషయంలో ఏకీభవిస్తున్నారా? ఇద్దరు స్నేహితులు కూడా ఏకీభవించి నడిస్తేనే కొంతవరకు ప్రయాణం చేయగలరు. ఒక వ్యక్తి ఏమంటాడు, అయ్యా పలానా చోటికి వెళ్దాం, పలానా పప్పుకి వెళ్దాం, లేదా పలానా చోటికి వెళ్దాం అని అంటాడు. ఈ వ్యక్తికి ఇష్టపడితేనే అక్కడికి వెళ్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, ఇద్దరు ఏకీభవించండి, దానికి నేను ఫలితాన్ని ఇస్తానని చెప్పి దేవుడి వాక్యము సెలవిస్తుంది. అందువల్లే అమ్మవారు కూడా అందరికీ చెప్తుంటారు, అమ్మ ప్రార్థన చేయండి, మీకు ఏదైతే ఉందో మీ మందిరాల కొరకు లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల కొరకు ఏదైతే మీరు ప్రార్థన చేయాలనుకుంటున్నారో వారి ప్రార్థన ద్వారా దేవుడికి విన్నవించుకోండి అని అమ్మగారు కూడా చెప్పడము చాలాసార్లు నేను విన్నాను. అయితే మనలో ఎవరు ఇద్దరు ఏకీపించడం అంటే చాలా కష్టం. అలాంటి విషయాన్ని అయితే దేవుడు చెప్తున్న మాటను మనం గమనించుకొని ఇద్దరు ఏకీపించినట్లయితే ఆ ఏకీభవించిన ప్రార్థన మనము తొందరగా వస్తుందని దేవుడి వాక్యము సెలవిస్తుంది. మరి మనలో ఉన్న వారందరం కూడా విజ్ఞాపన చేయడానికి ఇష్టపడుతున్నామా? విజ్ఞాపన చేయడానికి ఇష్టపడుతున్నామా? మరొకసారి ప్రశ్న వేస్తున్నాను. ప్రియమైన వారు, మీరు ఇక్కడ కూర్చున్న విశ్వాసులందరికీ కూడా మరొక ప్రశ్నిస్తున్నాను, విజ్ఞాపన చేయడము మీకు ఇష్టమా లేక విన్నపము చేయడము మీకు ఇష్టమా? విజ్ఞాపన చేయడమే ఇష్టము. అయితే ప్రియమైన వాళ్ళగా ఇంకొకరితో కలిసి ఆ విజ్ఞాపన చేయండి. ఈ మీరిద్దరు ఏకీభవించిన విషయాన్ని దేవుడు గమనించేదిగా చేస్తాడు. ప్రియమైన వాళ్ళ దానికి ఫలితాన్ని చాలా తొందరగా ఇస్తానని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడుకున్న ప్రతి విశ్వాసికి నేను వినయించుకునే విన్నపం ఏమిటంటే, ప్రియమైన వాళ్ళ మీరందరూ కూడా ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, ఇద్దరు ఏకీభవించండి. దేవుడు కూడా ఆ ప్రార్థనను ఆలకించి వారి ఫలితాన్ని త్వరగా ఇస్తారని నమ్మండి. ఆ విశ్వాసం ద్వారా మనం ఎడతెరగగా ఎప్పుడు ప్రార్థించే వారంగా ఉండాలన్నది జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలని మనం చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాడు. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు తండ్రి, నీకు దేవా సమాధానంగా తండ్రి దేవా, ప్రార్థనలో ఉండవలసిన లక్షణాలను మేము తెలుసుకున్నాము తండ్రి. అలాగే మీ ఆజ్ఞల ద్వారా ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకున్నాం తండ్రి, ఎప్పుడు చేయాలో తెలుసుకున్నాము.
ఎలా చేయాలో తెలుసుకున్నాం ప్రియమైన వారు తండ్రి. తండ్రి దేవ, మేము ప్రార్థనలో ఎదిగినైనా గొప్పవారుగా ప్రార్థన ఎదుగులో సహాయం చేయండి. గొప్ప ప్రార్థనలో మేమందరం కూడా సహాయం చేయండి. ఇంకొకరు ప్రార్థించే వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దమై మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.